ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. రిషి, రిషి, త్వరగా బయటికి రా. సార్ నిన్ను పిలుస్తున్నారు. రిషి, సార్ నీకోసం వెయిట్ చేస్తున్నారు. స్రవంతి, నేనింకా ఫ్రెష్ కాలేదు, వాష్రూమ్లో ఉన్నానని చెప్పు. వీళ్ళిద్దరిలో ఈ అమ్మాయి యాక్టివ్గా ఉంది, ఆ అబ్బాయి లేజీ ఫెలో అనుకుంటా. రిషి, ప్రాబ్లం ఏదంటున్నాను కదా, త్వరగా బయటికి రా. జాగింగ్కి లేట్ అవుతుంది, ఏంటి ఇంకా రాడు? హలో రిషి, ఒకసారి వచ్చి సార్ని కలువు. ఆయన నీకోసం జాగింగ్ కూడా వెళ్లకుండా వెయిట్ చేస్తున్నారు. ఏమ్మా, మీ ఆయన ఇంకా లేవలేదా? లేచాడు సార్, వాష్రూమ్లో ఫ్రెష్ అవుతున్నారు. ఇంకాస్త టైం పడుతుంది. సరేనమ్మా, నేను ఆఫీస్కి త్వరగా వెళ్ళాలి, జాగింగ్కి వెళ్ళొస్తాను. ఈలోగా మీరు ఫ్రెష్ అవ్వండి. నేను జాగింగ్ చేసి వచ్చాక బ్రేక్ఫాస్ట్ చేస్తూ మాట్లాడుకుందాం, ఓకే? అలాగే సార్. స్రవంతి, ఆయన వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయారు. సరే, మనకి ఫ్లైట్కి టైం అవుతుంది, బయలుదేరదాం. అది కాదు రిషి, ఈ టైంలో సార్ ఉంటేనే కదా మనల్ని సేవ్ చేస్తారు. ఇంకేం మాట్లాడకు స్రవంతి, బయలుదేరదాం, పద. ఎందుకంత భయపడుతున్నావు? ఎందుకంటే మనం బయట లేము, పులితో పాటు పులి బోన్లో ఉన్నాం. ఇప్పుడు బయట పడకపోతే ఆ పులే మనల్ని చంపేస్తుంది. పద. రిషి, బాబు, ఇంత మార్నింగ్ ఎక్కడికి బయలుదేరుతున్నారు? ఫ్రెష్ ఎయిర్ రండి, టిఫిన్ చేశాను, తిందురు గాని. లేదు మ్యామ్, టైం అయిపోయింది, మేము వెళ్ళిపోవాలి. ఎందుకు తొందరపడుతున్నారు? సార్ వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు, నేను మాటిస్తున్నాను కదా, మీరు హ్యాపీగా ఉండండి. లేదు మేడం, వెళ్ళాలి, చాలా అర్జెంట్ వర్క్ ఉంది. కనీసం సార్ వచ్చే వరకైనా ఉండండి, ఆయనే మిమ్మల్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తారు. థ్యాంక్ యూ మేడం, కానీ దారిలో చాలా పనులున్నాయి, అవి చూసుకోవాలి. స్రవంతి, పద.
ఇదేంటి ఇక్కడేదో ఫోటో పడుంది. వీళ్ళు కంగారుగా వెళ్ళడంలో ఫోటో పడేసుకున్నట్టున్నారు. ప్రశాంతి, నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. వెళ్ళి టిఫిన్ పెట్టు. ఇంతకీ వాళ్ళేరి? వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారండి. అదేంటి అంత అర్జెంటుగా ఎందుకు వెళ్ళిపోయారు? నేను వచ్చేవరకు ఆగమని నువ్వు చెప్పలేదా? చెప్పానండి, కానీ అసలు అబ్బాయి వినలేదు. హడావుడిగా అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇదేంటి నా ఫైల్లో ఉండాల్సిన ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చింది? అది మీ ఫైల్లో ఫోటో కాదండి, ఆ అబ్బాయి ఫోటో. అబ్బాయా? ఏ అబ్బాయి? అదేనండి, నిన్నటి నుంచి మన ఇంట్లో అబ్బాయి అమ్మాయి ఉన్నారు కదా, ఆ అబ్బాయి పేరు రిషి. అతని ఫోటో ఏది? డామ్ ఇట్ ప్రశాంతి, మేం వెతుకుతున్న హంతకుడు వీడే. అందుకే రాత్రి నుంచి నా కంట పడకుండా తిరుగుతున్నాడు. అవునండి, అతను ఇక్కడికొచ్చి మీ ఫోటో చూశాడు. అప్పటి నుండి వెళ్ళిపోవాలని ఒకటే గొడవ. బహుశా అమ్మాయికి కూడా వీడు హంతకుడన్న విషయం తెలిసుండదు. అందుకే వాణ్ణి ధైర్యంగా మన ముందుకు తీసుకురావాలని చూసింది. అవునండి, శ్రవంతి ఉందామని అంటున్నా ఈ అబ్బాయి అసలు ఒప్పుకోలేదు. సరే, వాళ్ళు వెళ్ళి ఎంతసేపైంది? ఇప్పుడే వెళ్లారు. అయితే వాళ్ళు ఈ చుట్టుపక్కలే ఎక్కడో ఉండి ఉంటారు. హలో కంట్రోల్ రూమ్. నిద్రపో శ్రవంతి, ఇక నుండి నీకు హ్యాపీగా నిద్రపోయే టైం కూడా ఉండదు. ఇదే నీ చివరి నిద్ర. రేపటి నుండి కళ్ళు మూసుకోవడానికి కూడా భయపడేలా చేస్తా. పగలంతా కష్టాలు, రాత్రైతే కన్నీళ్ళు. ఇవి తప్పింకేమీ ఉండవు నీ జీవితానికి. స్రవంతి, స్రవంతి, మనం ఎక్కడున్నాం రిషి? ఎయిర్పోర్ట్కి వెళ్ళలేదా?